అంటే ఒకసారి చూపించుకుంటే సరిపోతుంది అంటారా? రండి. వచ్చినప్పుడు నొప్పి వచ్చినప్పుడు. డాక్టర్ గారు ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రైల్వే స్టేషన్ దగ్గర ఉంది కదండి. సో రాంబాబు హాస్పిటల్. రాంబాబు హాస్పిటల్ పక్కనండి. మోస్ట్లీ అదే పక్కన కదా, అదే అదే క్యాంపస్ అండి, అదే క్యాంపస్. అదే ఒకసారి డాక్టర్ గారిని కలవండి, ఇంకా పూర్తిగా మీకు ఉన్నవి చెప్తే వాటిని అన్నింటిని కూడా నివృత్తి చేస్తారు, మంచి ట్రీట్మెంట్ ఇస్తారు డాక్టర్ గారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మోహన్ గారు. థ్యాంక్ యూ. ఓకే సార్, మనం ట్రీట్మెంట్ విధానాల గురించి మాట్లాడుతున్నాం. సో ఫస్ట్ ఆప్షన్గా యూజువల్గా ఏంటంటే థ్రాంబోలైసిస్ అనేది చెప్తాము. ఈ థ్రాంబోలైసిస్ అంటే ఈ టెనెక్టెప్లేస్ కానీ రెటెప్లేస్ కానీ ఇలాంటి ఇంజెక్షన్స్ ఉన్నాయి అందుబాటులో. ఇవేంటంటే సాధ్యమైనంత తొందరగా మనం గుండె యొక్క కండరాన్ని సేవ్ చేయడం కోసం ఎంతో కొంత రక్త సరఫరా పునరుద్ధరింపబడేది వీటి ద్వారా జరుగుతుంది. సో ఇది చేసిన తర్వాత పేషెంట్ యొక్క సిమ్టమ్స్లో కొంతవరకు మార్పు వస్తుంది. నిజంగా అదృష్టం ఉంటే పూర్తిగా బ్లాక్ అయిన కేసులు కూడా, పూర్తిగా ఆ బ్లాక్స్ క్లియర్ అయిన కేసులు కూడా మేము చాలా వరకు చూసాము. సో ఫస్ట్ ఈ థ్రాంబోలైసిస్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత యాంజియోగ్రామ్ అనేది సజెస్ట్ చేస్తాము. యాంజియోగ్రామ్ అంటే ఇందాక నేను చెప్పినట్టు గుండె యొక్క రక్తనాళాలు ఎట్లా ఉన్నాయి, ఎక్కడ బ్లాక్స్ ఏర్పడ్డాయి, ఇవన్నీ కూడా మేము టెస్ట్ చేస్తాము. టెస్ట్ చేసిన తర్వాత ఏ రక్తనాళానికి ఎంత శాతం బ్లాక్స్ ఏర్పడ్డాయి, వీటికి ఏ రకమైన వైద్యం లేదా ఈ స్టెంట్ వైద్యం ఉపయోగపడుతుందా, లేదంటే కొంతమందికి బలూన్ మాత్రమే చేయగలం, సో ఈ బలూన్ వైద్యం ఉపయోగపడుతుందా, లేదంటే బైపాస్ ఆపరేషన్ వెళ్ళాల్సిన అవసరం ఉందా, ఇవన్నీ ఏంటంటే మేము కౌన్సిలింగ్ చేసి ఏదైతే తగిన వైద్యం ఉందో దాన్ని వాళ్ళకి అందిస్తాం. హార్ట్ అటాక్ వచ్చింది, పేషెంటు అంబులెన్స్లోనో సంథింగ్ వచ్చేసాడు, మీ దగ్గరికి వచ్చాడు, మీ బెడ్ మీద ఉన్నాడు, ఆ కండిషన్లోనే ఉన్నాడు అనుకుందాం. ఓకే, అంటే లైఫ్ పోతుందా ఆగుతుందా, ఈలోపు మీరేం చేయాలి? అంటే కంప్లీట్లీ ఎమర్జెన్సీ, అంటే గాడ్ నోస్ అనుకుందాం కాసేపు. అట్లా అంటే క్రిటికల్ కండిషన్లో వచ్చాడు, సేవ్ చేస్తే డాక్టర్ దేవుడు, అంటే డిపెండ్స్ అది. చూస్తుంటారండి. అంటే ప్రేక్షకుడికి నాకు అది కొత్తగా అనిపించవచ్చు, కానీ మీకు యూజువల్గా అందుకే అడుగుతున్నాను. అంటే అలాంటి కండిషన్స్లో కూడా పేషెంట్ కొన్ని స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, అంటే సెల్ఫ్ ప్రికాషన్స్, అవి ఎట్లా ఉంటాయి చెప్పండి. సో ఇప్పుడు మేము చెప్పిన ఈ అవగాహన ద్వారా ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందా లేదా, ఉంటే ఎలా ఉంటుంది, అవి వచ్చినప్పుడు సాధ్యమైన తొందరగా ఎలా రీచ్ అవ్వాలి, ఇవన్నీ ఒక అవగాహన పెట్టుకొని సాధ్యమైనంత తొందరగా నియరెస్ట్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వెళ్ళగలిగితే అక్కడ ఎమర్జెన్సీ డాక్టర్స్, ఇప్పుడు మా హాస్పిటల్ తీసుకోండి, ఉపాస్ హాస్పిటల్లో 24/7 కాంపిటిటివ్ ఎమర్జెన్సీ టీం ఉంది. సో ఏ 24 గంటల్లో ఏ టైంలో వచ్చినా సరే వెంటనే అటెండ్ అయ్యి ప్రాపర్ డయాగ్నోసిస్ చేసేసి, ఇంక్లూడింగ్ హార్ట్ అటాక్స్ కూడా వెంటనే వైద్యాన్ని అందిస్తున్నాము. సో ఇలాంటి ఒక హాస్పిటల్కి సాధ్యమైన త్వరగా రీచ్ అయిపోయి వైద్యాన్ని తీసుకుంటే పేషెంట్ని డెఫినెట్గా మ్యాక్సిమం రిజల్ట్ వచ్చేట్టుగా మనం ఇవ్వగలిగే అవకాశం అయితే ఉందండి. ఓకే సార్, అంటే ఆ క్రిటికల్ కండిషన్ నుంచి సేవ్ చేయొచ్చు. అవును, అవకాశం ఉన్న ఆ ఎమర్జెన్సీ, ఆ క్రిటికల్ అవర్స్ని టైమ్ ఈజ్ మజిల్ అంటాము. అంటే ఎంత త్వరగా మనం రాగలిగితే, వైద్య సేవ అంత త్వరగా మనం ఇవ్వగలిగితే పేషెంట్ అంత ఎక్కువగా సేవ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎట్లా డాక్టర్ గారు, ఈ ఎంత డ్యూరేషన్లో ఈ హార్ట్ స్ట్రోక్ అనేది, ఐ మీన్ అటాక్ అనేది వస్తుంది? సో యూజువల్గా అది వచ్చిన దగ్గర నుండి ఒక పేషెంట్ ఇది వస్తుంది నాకు, ఈ కండిషన్లో నేను ఉన్నాను అనుకోవడానికి, లేదా సమ్ టైమ్స్ ఇట్ మే బి లీడ్స్ టు కొలాప్స్, అది ఎంత టైమును సుమారు? సాధారణంగా మేము ఎక్కువగా గమనించేది ఏంటంటే ఎర్లీ స్టేజెస్లో రావడం అనేది చాలా తక్కువగా చూస్తుంటాం. సో ఇది హార్ట్ అటాక్ అయి ఉండొచ్చు అనే అవగాహనతో త్వరగా హాస్పిటల్కి రీచ్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మందినే చూస్తున్నాం. సో అందుకని ఈ అవగాహన కార్యక్రమాలు మేము ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తున్న కారణం కూడా అదే. సో ఆ డౌట్ వచ్చినప్పుడు ఏ రోజైనా కానీ, ఏ టైంలో అయినా కానీ డౌట్ అనేది అనిపించినప్పుడు ఒక స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళి అది కరెక్టా కాదా అని ఒక అనుమానం తీర్చుకోవడంలో ఎప్పుడు తప్పులేదు. సో మనకి డౌట్ అనిపించినప్పుడు వెళ్ళటం, నేను చెప్పిన ఈ పరీక్షలు చేయించుకోవటం, ఒక డయాగ్నోస్ చేసుకోవటం, దాని తగ్గ ట్రీట్మెంట్ తీసుకొని రావటం అనేది ఎప్పుడైనా ఉత్తమమైన మార్గం. ఓకే డాక్టర్ గారు, కార్డియోమయోపతిస్ అంటే ఏమిటి, హార్ట్కి ఇది ఎంతవరకు రిలేటెడ్గా ఉంటుంది, ఈ కండిషన్స్ గురించి ఒకసారి వివరిద్దాం. కార్డియోమయోపతీస్ అనేవి యూజువల్గా మేము సాధారణంగా ఒక 3గా డివైడ్ చేసుకుంటాము. డైలేటెడ్ కార్డియోమయోపతి అని, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అని, రెస్ట్రిక్టివ్ కార్డియోమయోపతి అని, ఇలా మా కామన్గా చూసే కార్డియోమయోపతీస్ అనమాట. వీటికి ఈ మధ్య కాలంలో మేము